హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్ కుమార్. మీరు చూస్తున్నది టెక్ టాక్ తెలుగు. సో మనం ఆర్ఎక్స్జేఎస్ ఆపరేటర్ సిరీస్ స్టార్ట్ చేసాం అండ్ లాస్ట్ వీడియోలో మనం ఫోర్క్ జాయిన్ గురించి తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఇంకొకటి కంకాట్ మ్యాప్ గురించి తెలుసుకున్నాం. కంకాట్ మ్యాప్ ఇది ఏ సినారియో ఇప్పుడు ఫోర్క్ జాయిన్లో మనం చూసింది ఏంటి, ఆల్ అంటే ఇప్పుడు ఒకేసారి మల్టిపుల్ అబ్జర్వబుల్ ఏపీఐ కాల్స్ని కాల్ చేస్తే డేటాని ఎలా రిట్రీవ్ చేసుకోవాలి అనేది మనం చూసాం. ఇప్పుడు సినారియో అంటే నాకు ఒక సినారియో ఎలాగంటే, ఇప్పుడు దీనికన్నా ముందు మీకు ఒక విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే, అబ్జర్వబుల్ ఫంక్షన్స్ అనేవి ఇప్పుడు ప్రతి ఏపీఐ కాలు ఒకే అంటే ఇప్పుడు లెట్స్ మీరు ఒక 5 or 6 ఏపీఐ కాల్స్ చేస్తే అన్ని ఏపీఐ కాల్స్ ఒకే సీక్వెన్స్లో జరగాలి అని ఏం లేదు. లెట్స్ ఇప్పుడు నేను ఒక మనం ప్రీవియస్ వీడియోలో చూసినట్టు లేకపోతే మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనం ఈ 2 ఏపీఐ కాల్స్ చేస్తాం. ఈ ఏపీఐ కాల్స్ ఇది ఫస్ట్ అయిపోవచ్చు, దాని తర్వాత ఇది అవ్వచ్చు, లేదా ఇది ఫస్ట్ అయిపోవచ్చు, దాని తర్వాత ఇది అవ్వచ్చు. ఇక్కడ మనకి ఫోర్క్ జాయిన్లో ఏమవుతుంది, ఈ 2 కలిపి ఒకేసారి అవుతుంది. ఇప్పుడు అలా కాకుండా నాకు ఖచ్చితంగా ఫస్ట్ ఇది జరిగి దీని తర్వాత ఇది రావాలి. అంటే లెట్స్ సినారియోస్ ఇప్పుడు మనకి ఇప్పుడు మనం పోస్ట్ తెచ్చుకున్నాం. ఇప్పుడు ఈ పోస్ట్ ఏంటి, యూజర్ 1 యొక్క అన్ని పోస్ట్స్. సో ఈ పోస్ట్స్లో ప్రతి పోస్ట్ యొక్క డీటెయిల్స్ నాకు కావాలి. 1 అంటే నేను నెక్స్ట్ క్లిక్ చేస్తున్నప్పుడు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీకు సినారియో రిక్వైర్మెంట్స్ బేస్ చేసి మీకు వచ్చినాయి అనుకోండి. సో సీక్వెన్స్లో జరగాలని ఏముంది, సీక్వెన్స్గానే వస్తున్నాయి జరగాలి అనేది మీకు ఎలా తెలుస్తుంది. సో అటువంటి ఫంక్షనాలిటీస్ని నెటివ్ చేయదు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ అబ్జర్వబుల్స్ కానీ అబ్జర్వబుల్ ఫంక్షనాలిటీస్ని ఒక సీక్వెన్స్లో నేను ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనం యూజ్ చేసే ఆపరేటర్ కంకాట్ మ్యాప్. సో దాన్ని మనం ఎలా ఆపరేట్ చేస్తాము ఇన్ ద సెన్స్, లెట్ మీ షో యూ విత్. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే, నేను ఆల్రెడీ ఇక్కడ ఒక కంకాట్ మ్యాప్ అంటే కాంపోనెంట్ క్రియేట్ చేశాను. సో మనం ఈ కోడ్ చేంజ్ మనం అందులో కూడా రాసుకుందాం. సారీ, ఇది కంకాట్ మ్యాప్ ఆపరేటర్. సో ఇక్కడ కూడా ఇంతకు ముందు కాదు, కన్స్ట్రక్టర్ create HTTP client on init. సో ఇందులో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే, ఒక ఇంతకుముందు వీడియోలో మనం సేమ్ ఏపీఐనే యూజ్ చేసుకుందాం. సో పోస్ట్ ఐడీస్ సపోజ్ నా దగ్గర ఉన్నాయి అనుకుందాం. పోస్ట్ ఐడీస్ నా దగ్గర ఉన్నాయి, దాన్ని నేను ఒక ఏరియాలో 1, 2, 3 అని ఇలా ఇస్తాను. సో పోస్ట్ ఐడీస్ నా దగ్గర ఉన్నాయి. సో నేను వాటిని క్రియేట్ చేసి అలా పెడతాను. సో ఇప్పుడు మనకి ఏం జరగాలి, ఈ పోస్ట్ ఐడీస్ అన్నీ ఒక సీక్వెన్స్లో జరగాలి. సో నేను ఈ పోస్ట్ ఐడీస్ పాస్ చేస్తే ఒక్కొక్కటి లాగ్లో డిస్ప్లే అవ్వడమో, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్ అది సీక్వెన్స్లో జరగాలి. అంటే 1 తర్వాత 2 తర్వాత 3 అలా జరగాలి. సో దానికి మనం ఇట్స్ ఫ్రమ్ ఆపరేటర్ కూడా ఆర్ఎక్స్ చేసి ఫెచ్ ఫ్రమ్ ఆఫ్ వచ్చేసింది. ఓకే, అడాప్ట్ సమ్ యూఆర్ఎల్ ఇద్దాం. ఆ యూఆర్ఎల్లో సో నాకేం జరగాలి, పైప్ ఒకటి రాసాను. ఈ పైప్లో నేను ఏం చేస్తానంటే, కంకాట్ మ్యాప్ ఆఫ్ అంటే వచ్చిన రెస్పాన్స్ని చాలా
ఇలా పంపించేద్దాం. డేటా ప్రస్తుతానికి కన్సోల్ లాగ్ పెట్టి చూద్దాం. మనం కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ డేటా యూ హ్యావెంట్ క్లోజ్ సంథింగ్. సో పైప్ ఎక్కడ క్లోజ్ అయిపోయింది, ఇది ఎక్కడ క్లోజ్ అయిపోయింది, ఇది డేటా, ఇది డేటా, ఇది. సో వాయిడ్ ఈజ్ నాట్ అసైనబుల్ టు అన్ అబ్జర్వబుల్ ఆఫ్ ఇన్పుట్. సో ఇప్పుడు ఈ కంకాట్ మ్యాప్ వచ్చి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, అబ్జర్వబుల్ ఇన్పుట్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది, రైట్? సో వాట్ ఈస్ అబ్జర్వబుల్ ఇన్పుట్? సో ఇన్పుట్ ఈస్ ఓకే. సో మనం ముందు దీన్ని ఎలా కాకుండా ముందు ఒక అబ్జర్వబుల్ మనం క్రియేట్ చేద్దాం, సో దట్ ఇట్ వుడ్ బి ఈజీ. సో లెట్స్ సే get post details. సో దీనికి ఒక ఫంక్షన్ నేను పంపిస్తున్నాను. సో ఈ ఫంక్షన్ ఇలా కాకుండా దీన్ని మనం ఏం చేద్దాం అంటే ఈ అబ్జర్వబుల్ ఫంక్షన్ ఫ్రమ్ ఆఫ్ ద రాదు, ఫ్రమ్ ఆఫ్ సో ఈ పోస్ట్ ఐడి నెంబర్ అనుకుంటా, సరే పోస్ట్ ఐడి నెంబర్ తీసుకుంటే హెచ్టిటిపి క్లయింట్ డాట్ గెట్ ఆఫ్ ఇప్పుడు యూఆర్ఎల్ని మనం పాస్ చేస్తాం. ఇప్పుడు యూఆర్ఎల్ని నేను పైప్ ఆపరేటర్తో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు కంకాట్ మ్యాప్ యూస్ చేసి ఇప్పుడు ఆ రెస్పాన్స్ వాల్యూ డేటా డాట్ సో డేటా డాట్ ప్రస్తుతానికి ఉంచుదాం. సో వచ్చిన డేటాని మనం పంపిస్తున్నాం, దీని డేటా చేసి కంకాట్ మ్యాప్ చేస్తాం. ఇప్పుడు గెట్ పోస్ట్ డీటెయిల్స్ మనకు వచ్చింది. సో ఇప్పుడు దాన్ని నేను ఇక్కడ ఎలా కాల్ చేస్తానంటే ఫ్రమ్ ఆఫ్, ఇప్పుడు మనకు ఆల్రెడీ పోస్ట్ ఐడీస్ మనం పైన తీసుకున్నాం, దిస్ డాట్ పోస్ట్ ఐడీస్ డాట్ టైప్ ఆఫ్. ఇప్పుడు కంకాట్ మ్యాప్లో నేనేం చేస్తానంటే కంకాట్ మ్యాప్లో ఇది వాల్యూ పోస్ట్ ఐడి ప్లస్ దిస్ డాట్ గెట్ పోస్ట్ డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ ఐడి. సో ఇది ఇప్పుడు ఏం చేసిద్ది మనకి ఈ కంకాట్ మ్యాప్ ఇక్కడ కంకాట్ మ్యాప్ ఏం చేసింది, ఇక్కడ కంకాట్ మ్యాప్ ఏం చేసింది చెప్తాను మీకు. ఫస్ట్ చూపిస్తాను. సబ్స్క్రైబ్ ఆఫ్ లెట్స్ పోస్ట్ డీటెయిల్స్ అని పెట్టి ఎంప్లాయీస్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ పోస్ట్ డీటెయిల్స్ అని పెడతాను. సో సేవ్ చేశాను.
మనం ఇక్కడికి వెళ్ళి చూస్తే వి గోట్ ఎన్ ఎర్రర్. కన్సోల్ వేర్ సబ్స్క్రైబ్ దగ్గర వై వాట్ ఇట్ ఈస్ సేయింగ్. ఓకే, URL అవ్వలేదు. Yeah, let's take that URL. సో URL తీసుకొచ్చి ఇక్కడ సో ఇప్పుడు మనకి ఏపీఐ కాల్ జరిగింది, బట్ ఏపీఐలో పోస్ట్ ప్లేస్లో సమ్ %7 పోస్ట్ ఐడి సంథింగ్, ఇట్ went like that. సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్. సో దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా రాయాలి. సో ఇప్పుడు మనకు చూసారా 1 2 3 3 కాల్ అయినాయి. ఓకే, మనం 2 స్ట్రింగ్ అని రాసాం కదా, సో అందువల్ల మనకి సో ఇలా రాద్దాం. JSON is not a valid. Why? So then we don't need this. Yeah, ఇప్పుడు provided this one. Okay, I got some other error. యా, ఇప్పుడు మనకి ఇక్కడ వస్తున్న ఎర్రర్. ఓకే, దీన్ని కంకాడ్ మ్యాప్ నుంచి మనం మ్యాప్కి మార్చేద్దాం. మ్యాప్ ఆఫ్ డేటా ప్లస్ రిటర్న్ డేటా. బట్ మనకి ఈ మ్యాప్ ఫంక్షనాలిటీ అప్డేట్ చేద్దాం. మ్యాప్ ఆఫ్ డేటా ప్లస్ రిటర్న్ డేటా. ఇప్పుడు డేటా వెళ్ళింది, మనకి ప్రింట్ అయింది. సో 1 2 3 3 సార్లు ప్రింట్ అయింది. ఇప్పుడు లెట్స్ సే హౌ కంకాట్ మ్యాప్ ఎలా వర్క్ అవుతుందో చెప్తాను చూడండి. సో మనం ముందు ఏం చేసాం, ఒక సబ్స్క్రిప్షన్ క్రియేట్ చేస్తున్నాం. ఫ్రమ్ నుంచి ఒక అబ్జర్వబుల్ని క్రియేట్ చేసాం. ఆ అబ్జర్వబుల్ని క్రియేట్ చేసి ఏం చెప్తున్నాం అంటే దానికి పోస్ట్ ఐడి అనే ఒక నెంబర్ని పాస్ చేస్తే అది డేటా రిటర్న్ చేస్తుంది, సమ్ డేటాని రిటర్న్ చేస్తుంది. సో ఈ గెట్ పోస్ట్ డీటెయిల్స్ అనే ఫంక్షన్ అంటే అది. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఫ్రమ్ యూజ్ చేసి ఈ పోస్ట్ ఐడీస్ 3 ఒకేసారి పంపిస్తుంటే 1 on 1 మనకి ఎగ్జిక్యూట్ అయ్యి ఇక్కడ ప్రింట్ అవుతుంది పోస్ట్ డీటెయిల్స్ ఆఫ్ ఇది అని చెప్పి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే log ఆఫ్ టెస్ట్ అని వేద్దాం. సో ఇక్కడ మీకు ప్రింట్ అయినప్పుడు, సో ఫస్ట్ టెస్ట్ ప్రింట్ అయింది, తర్వాత ఇది మళ్ళీ టెస్ట్ ప్రింట్ అయింది, తర్వాత ఇది మళ్ళీ టెస్ట్ ప్రింట్ అయిన తర్వాత. సో అండ్ మీరు ఇక్కడ నెట్వర్క్లో టైం చూసినా దెర్ ఈజ్ ఏ స్లైట్ డిఫరెన్స్.
అండ్ ఇక్కడ మీరు ఈ టైం చూస్తే ఇదేమో 239 మిల్లీ సెకండ్స్, ఇది 324 మిల్లీ సెకండ్స్, ఇది 834 మిల్లీ సెకండ్స్. అంటే ఈ సెకండ్ ఇది లాస్ట్లో ఎగ్జిక్యూట్ అయింది. బట్ ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ ప్రింట్ అయినప్పుడు మాత్రం ఫస్ట్ ప్రింట్ అయింది, తర్వాత సెకండ్ ప్రింట్, తర్వాత థర్డ్ ప్రింట్ అయింది. సో ఈ మూడు ఎలా ఎగ్జిక్యూట్ అయినా, అంటే ఏ టైం లైన్స్తో ఎగ్జిక్యూట్ అయినా కానీ మనకి ఇక్కడ సీక్వెన్స్లో మాత్రమే కాలింగ్ జరుగుతుంది. దానివల్ల ఇప్పుడు సపోజ్ ఇఫ్ దెర్ ఈజ్ ఎ డిపెండెన్స్, అంటే సపోజ్ పై దాని మీద డిపెండెన్స్ అయ్యి ఉండి కింద నాకు కాల్ అవ్వాలి అంటే నెస్టెడ్ ఏపీఐ కాల్స్ అంటాం జనరల్గా. అంటే ఒకదాని లోపల ఒకటి అలాంటి ఏమైనా కాల్ చేయాల్సి వచ్చినప్పుడు, ఏదైనా డిపెండెంట్ ఉండి కాల్ చేయాల్సి వచ్చినప్పుడు, ఇప్పుడు ఇదే ఫంక్షనాలిటీ చూద్దాం. లెట్స్ మనకు ఒక యూజర్ ఐడి ఉంది, ఆ యూజర్ ఐడిని పంపిస్తే నాకు పోస్ట్ వస్తే ఆ పోస్ట్లో ఒక వాల్యూ అలా నెస్టెడ్ ఏపీఎస్ ఏమైనా కాల్ చేస్తున్నప్పుడు అలాంటి ఫంక్షనాలిటీస్లో మనం ఈ కంకాట్ మ్యాప్ని యూజ్ చేస్తాం. సో ఈ కంకాట్ మ్యాప్ ఎలా వర్క్ అవుతుంది, కంకాట్ మ్యాప్ ఏం చేస్తుందంటే, సో ఇప్పుడు మనం ఈ పోస్ట్ ఐడిలో ఉన్న ఎరేస్ని పంపించాం, ఎరేలో ఉన్న డీటెయిల్స్ని పంపించాం. సో ఫస్ట్ ఒక నెంబర్ వాల్యూ దీనికి పోస్ట్ అయ్యి అండ్ ఇట్ విల్ స్టోర్ దట్, అండ్ అది స్టోర్ చేసుకొని ఉంచుకుంటుంది. అండ్ రెండోది అలా మూడు అలా సీక్వెన్షియల్ మేనర్లో ఒకదాని తర్వాత ఒకటి కాల్స్ని చేస్తుంది. సో దిస్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ కంకాట్ మ్యాప్. సో ఐ హోప్ మీకు ఈ కంకాట్ మ్యాప్ ఫంక్షనాలిటీ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ.